వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయాట కార్యక్రమానికి పునః స్వాగతం. మనం విరామానికి వెళ్లే ముందు చలపతిరాజు గారు దీర్ఘాలోచనలో ఉన్నారు. సమాధానం కోసం ఆయన వెతుకుతున్నారు. వారి ఆలోచన, వారి వెతుకులాట ఒక కొలుక్కొచ్చింది ఆశిద్దాం. రాజుగారు ఏమైనా తేలిందా? పాట సాధారణంగా శ్రీశ్రీ గారు రాశారు అనుకుంటారు, కానీ నేను గాయకుడిని కాబట్టి ఆత్రేయ గారు. బహుశా మీకు నల్లేరు మీద నడకలా ఉండదు. మరి చింతామణి వారికి నల్లేరు మీద నడకలాంటి ఈ సమాధానం సరైనదేనా? సి ఆత్రేయ సరైన సమాధానం. తర్వాత ప్రశ్న ఏమిటి చింతామణి? మళ్ళీ కూడా మీకు మరి మా చింతామణి స్కాన్ చేస్తుంది, పోటీదారుని స్కానింగ్ అంటారే అలాగే అనిపించింది. అట్లా చేస్తుంటుంది అనమాట. ఏకవీర సినిమాకి డైలాగులు రాసింది ఎవరు, సంభాషణలు రాసింది ఎవరు? ఏ డివి నరసరాజు, బి విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, డి సముద్రాల. సముద్రాలు అన్నది మా చింతామణి, సముద్రాల రామానుజాచార్య కావచ్చు, రాఘవాచార్య కావచ్చు. డైలాగులు రాసింది నారాయణ రెడ్డి గారే. ఎస్, నారాయణ రెడ్డి గారు. అడగరా? అడగండి. పాటలు ఆయన రాశారు, మాటలు కూడా ఆయనే రాశారు ఈ పాట, ఈ సినిమాకి. అడగమంటే అడుగుతాను. చింతామణి అడగనా? మీకు అనుమానం లేదు, అడగచ్చు. అడగమంటే అడుగుతాను. చింతామణి ఏకవీర సినిమాకు డైలాగులు రాసింది ఎవరు అంటే చలపతిరాజు గారు సి సినారే అంటున్నారు. ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం. చింతామణి బాగుంది. నీ ప్రతిభని మళ్ళీ ఒక్కసారి మెచ్చుకుంటే నీకు కూడా మళ్ళీ కొంచెం గర్వం రావచ్చు కించిత్ అనే ఉద్దేశంతో తర్వాత ప్రశ్న అడుగు చూద్దాం. అది అందుకని చింతామణి ఒక్కసారిగా తన రూట్ మార్చేసింది. మార్చి ఇప్పుడేమడిగిందంటే ఆడవారి మధ్యనే కాకుండా రాష్ట్రాల మధ్య కూడా తగవులను పెట్టగలిగేది ఏది? ఏ నీరు, బి నేల, సి నిప్పు, డి గాలి. ఆడవారి మధ్యనే కాకుండా రాష్ట్రాల మధ్య కూడా తగవులను పెట్టగలిగేది ఏది? ఏ నేల, ఏ నీరు, బి నేల, సి నిప్పు, డి గాలి. నిప్పు గాలి కాదు. నీరు. ఏ నీరు. నీరు. ఎందుకంటే పంపుల దగ్గర ఆడవాళ్ళు నీళ్ల కోసం కొట్టుకుంటారు. ఈ మధ్యన రాష్ట్రాల వాళ్ళు కూడాను నీటి కోసం తగవలాడుతున్నారు కాబట్టి అదే అయ్యి ఉండాలి. నాకే పాపం పుణ్యం తెలియదు రాజుగారు. మా చింతామణి నీ అడగమంటే అడుగుతాను నేను. ఆమె ఏదన్నా ఆమోద ముద్ర వేసి అంటే మీకు ఎక్స్ప్లెనేషన్లు ఇస్తే కాస్త మధ్యలో ఊమంటారేమో అని. అంతవరకు నేను బెల్లంగుటను రాయంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. సరే, అయితే అడగమంటే అడుగుతా. నా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమే నీరు. స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం ఇది రాజుగారిది, చలపతిరాజు గారిది. మరి ఆడవారి మధ్యనే కాకుండా రాష్ట్రాల మధ్య కూడా తగువులను పెట్టేది ఏది అంటే ఏ నీరు అని అంటున్నారు ఆయన. ఈ సమాధానం సరైన సమాధానం సత్యవాణి? సరైన సమాధానం. మరి చింతామణి మనం వారిని అడిగే తర్వాత ప్రశ్న ఏమిటంటే మరీచిక అంటే ఏమిటి? ఏ రాక్షసి, బి బంగారం, సి ఎండమావి, డి ఒక పువ్వు. మరీచిక అంటే ఏమిటి? ఏ రాక్షసి, బి బంగారం, సి ఎండమావి, డి ఒక పువ్వు. ఎండమావి. సి ఎండమావి. ఎండమావి. సి ఎండమావి సరైన సమాధానమా చింతామణి? సరైన సమాధానం. మరీచిక అంటే రాక్షసి అని బహుశా మా చింతామణి మారీచుడి సోదరి మరీచిక ఉంటుందని అనుకుంటామని బోల్తా కొట్టాలని చూసి తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేసింది. బంగారం ఒక పువ్వు కాకుండా ఎండమావి. బాగుంది, చక్కటి ప్రశ్న, మంచి సమాధానం చెప్పారు.
చింతామణి, మరి మనం వారిని అడిగే తర్వాతి ప్రశ్న ఏమిటి? పుష్పక విమానం. పుష్పక విమానం మాటల రచయిత ఎవరు? ఏ జంఛాల, బి సత్యానంద్, సి పరుచూరి బ్రదర్స్, డి వీరెవరూ కాదు. చలపతి గారు, మీరు సమాధానం కోసం ఆలోచించండి, తొందరపడాల్సింది ఏమీ లేదు. మా చింతామణికి కూడా ఓపిక చాలా ఎక్కువ. మీరు ఆలోచించే లోపల మేము ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుంటాం.